హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 11th డే షో గురించి మనం మాట్లాడేసుకుందాం. షోలో గెలిపే ముందు బిగ్ బాస్ చాలా విచిత్రమైన టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ల గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ నిఖిల్, జస్విని అండ్ నైనిక ముగ్గురు మధ్య మంచి తీవ్ర పోటీ అనేది పెట్టి ఎవరి ఫుడ్ వాళ్ళు సంపాదించుకోవాలనే టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అది ఆ టైం అయిపోయినా సరే రిక్వెస్ట్ చేశారు 10 seconds ఎక్స్ టైం అని. బిగ్ బాస్ ఒప్పుకుని 10 seconds ఇచ్చారు. వాళ్ళ ఫుడ్ వాళ్ళు అయితే సంపాదించుకున్నారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, వెంటనే మరో ట్విస్ట్. ఈ ట్విస్ట్లు మీరు ఏం చేయాలంటే మీలో ఉన్న మీ సభ్యులు ఎవరి టీం అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళ టీం సభ్యులు ఈ ఆహారాన్ని గెలుచుకుని వాళ్ళ దగ్గర పెట్టుకునేలాగా బిగ్ బాస్ గేమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ గేమ్లో వచ్చేవాడికి ఫస్ట్ గేమ్లో వచ్చేసేవాడికి నైనిక టీం గెలిచింది. సెకండ్ గేమ్లో వచ్చేవాడికి నిఖిల్ మణికంఠ గెలవడం జరిగింది. థర్డ్ గేమ్ వచ్చేవాడికి యాజ్ యూజువల్ తీవ్ర పోటీ జరిగింది. దాంట్లో అంటే ఈ గేము నిఖిల్ ఆడి ఉంటే ఒకలా ఉండేది గేము, మణికంఠ ఆడాడు కాబట్టి నైనిక వాళ్ళ టీము ఈజీగా గెలిచిందని చెప్పుకోవచ్చు. అదంతేనే ఉంది. తర్వాత చిన్న చిన్న ఫన్నీ టాస్క్ గేమ్స్ జరిగినాయి. మంచి నిన్న హౌస్ మేట్స్ అయితే ఎవరి కాలు ఫుడ్ దొంగతనం చేయడం మొదలు పెట్టారు. ఈ గోల్ ఏంట్రా నాయన హౌస్ మేట్స్ మిమ్మల్ని బిగ్ బాస్ గెలుచుకోమన్నాడు, దొంగతనం కాదు. మీకు ఎలాగో ఈ వీక్ కూడా క్యాష్ ప్రైజ్ ఇస్తారు నాకు సార్, అది కూడా కట్ అయిపోద్ది. మీరు ఆడే గేమ్ కనీసం మీరు అర్థం కూడా చేసుకోవట్లేదు. ఫుడ్ చెప్పకుండా ఫుడ్ దొబ్బేస్తున్నారు మీరు. ఆ దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా టాస్క్ మీకు ఇవ్వలేదు. అది నెక్స్ట్ టాస్క్ అయి ఉండొచ్చు కదా, ఎందుకు అలాగే దొంగతనం చేయడం? వీళ్ళకి కనీసం కంటెస్టెంట్స్ కి ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో కనీసం గేమ్ అనాలిసిస్ చేసి ఆడటం కూడా తెలియట్లేదు. అలాగుంది. కానీ నిన్న మణికంఠ మాత్రం ఫుల్ జోక్స్. నిఖిల్తో నేను దుబ్బేస్తా, వస్తావు అంటే నిఖిల్ జెన్యున్ గా నేను రాను, నా మనసు ఒప్పుకోవట్లేదని చెప్పాడు. అక్కడ మార్క్స్ పడిపోయి నిన్న. అదే నేనే యాక్చువల్గా నేను నిన్నటిదాకా నేను మణికంఠకి ఓటేసినండి. సడన్ గా నిఖిల్కి నేను ఓట్ చేయాల్సి వచ్చింది. ఓంకారంకి అదే ఓంకార్ అభయ ఓమా ఏదో ఆదిత్య ఓం గారికి సారీ ఆదిత్య ఓం గారికి ఓట్ చేయడం జరిగింది. అలా చిన్న చిన్న బ్లెండర్ మిస్టేక్స్ చేస్తున్నారు. మీ ప్రైజ్ మనీని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. కాబట్టి బిగ్ బాస్ అంటే గేమ్స్ ట్విస్ట్లకి కొరతే లేదు. సీజన్ 8 లో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి.